Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, Border Gavaskar Trophy లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ ద పింక్ బాల్ టెస్ట్ కి రంగం సిద్ధమైంది. రేపు ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. టైం గుర్తుపెట్టుకోండి, 9:30 స్టార్ట్. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఎలా అయితే 9:30 స్టార్ట్ ఉంటుందో ఇది డే నైట్ మ్యాచ్ కాబట్టి, ఆస్ట్రేలియాలో మామూలుగా ఎర్లీ స్టార్ట్స్ ఉంటాయి కానీ డే నైట్ మ్యాచ్ కాబట్టి మన టైం ప్రకారం అయితే 9:30 ఇండియన్ స్టాండర్డ్ టైంకి స్టార్ట్ అవుతుంది రేపు. సో ఆల్మోస్ట్ ఇండియాలో టెస్ట్ మ్యాచ్ చూసినట్టే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డే నైట్ అఫైర్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ అంటున్నాను. ఎందుకు ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ అంటే ఇక్కడ బాల్ మూవ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, బాల్ రకరకాల విన్యాసాలు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అ పింక్ బాల్. పింక్ బాల్ ఎందుకు విన్యాసాలు చేస్తాననేది మన యొక్క వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను. కావాలంటే మరొకసారి చూడండి, మనం మిస్ అయితే. సో పింక్ బాల్ కోసం గ్రాస్ కూడా ఎక్కువగా వదులుతారు, 6 mm ఎంతో గ్రాస్ వదులుతారు. ఎందుకంటే పింక్ బాల్ తొందరగా షేప్ అవుట్ అవ్వకుండా ఆ కలర్ మెయింటైన్ చేయాలి కాబట్టి గ్రౌండ్స్మెన్ గ్రాస్ ఎక్కువ వదులుతారు. డెఫినెట్గా మామూలుగా అయితే ఆస్ట్రేలియన్ పిచెస్లో బౌన్స్ ఉంటుంది తప్ప మీకు సైడ్ వేస్ మూమెంట్ ఏమి ఉండదు. ఆఫ్ ద పిచ్ కానీ ఇన్ ద ఎయిర్ కానీ మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ కండిషన్స్లో కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ అంటే మ్యాచ్ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ సెషన్లోనే బాల్ స్వింగ్ కావచ్చు. కొన్నిసార్లు ట్వైలైట్ జోన్ అంటాం. ట్వైలైట్ జోన్ అంటే సంధ్యా సమయం. మా మిత్రుడు ఆర్జే హేమంత్ కామెంటేటర్ కూడా, అతను దానికి మంచి పేరు పెట్టాడు. ఆ మధ్య ఎప్పుడో మేము మాట్లాడినప్పుడు అసుర సంధ్య వేళ నిజంగా అసుర సంధ్య వేళ ఉసురు తగిలితే కష్టం మనకి. సో అక్కడ ఉసురు తగిలే అవకాశం ఎక్కువ. అసుర సంధ్య వేళ బౌలర్ల ఉసురు బ్యాట్స్మెన్కి తగులుతుంది. సో అప్పుడు వికెట్లు ఎక్కువ పడతాయి. ట్వైలైట్ జోన్ వెన్ ది న్యాచురల్ లైట్ డౌన్ అవడం, ఆర్టిఫిషియల్ లైట్ టేక్ ఓవర్ చేసేటప్పుడు విజిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే అండర్ లైట్స్ కూడా కొన్నిసార్లు బాల్ స్వింగ్ అవుతుంది. సో ఛాన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ. సో ఇండియా డామినెంట్గా ఉంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 295 రన్స్తో గెలిచాం, అంతా బాగానే ఉంది. కానీ ఇండియాకి ఇక్కడ డేంజర్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఎలాంటి సిచ్యుయేషన్, మీరు ఏ టైంలో బ్యాటింగ్ చేస్తున్నారు అనేది ముఖ్యం. మనం చెప్పుకున్న టఫ్ కండిషన్స్లో ఆసురు సంజయ్ వేళ కానీ లేకపోతే మీరు అండర్ లైట్స్ కానీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మీ కొత్త బ్యాట్స్మెన్ ఉంటే ఇబ్బంది. అప్పుడు ఏంటంటే ఐడియల్లీ మీకు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ చాలాసేపు సెటిల్ అయి ఉన్న వాళ్ళు బాగా ఆడగలుగుతారు. అలాగే మీ బౌలర్స్ అప్పుడు కనుక ఫ్రెష్గా ఉంటే, మీ ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా అనుకో, అప్పుడు వాళ్ళు దే కెన్ బి అన్లీస్డ్. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్, ఛాన్స్ ఫ్యాక్టర్ ఉంది, కొంచెం లాటరీ లాంటిది ఈ పింక్ బాల్ టెస్ట్. సో పింక్ బాల్ టెస్ట్లో కదా మనం 36 ఆల్అౌట్ అయింది లాస్ట్ టైం ఇదే అడిలైడ్లో. సో అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ టెస్ట్ మ్యాచ్ గండం గట్టెక్కితే మనం ఈ సిరీస్లో మన పై చేయి కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఏమైనా టఫెస్ట్ టెస్ట్ మ్యాచ్ నా దృష్టిలో ఇదే. బ్రిస్బేన్లో కూడా టఫ్ వికెట్ ఉంటుంది, పేస్ వికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ కండిషన్స్ మనకి టఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ టైంలో బౌలింగ్ చేస్తాం, ఏ టైంలో బ్యాటింగ్ చేస్తాం అనేది మన చేతిలో ఉండదు. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. మధ్యాహ్నం స్టార్ట్ కాబట్టి మార్నింగ్ ఫ్రెష్నెస్, మాయిశ్చర్ లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అన్లెస్ పిచ్ మరీ గ్రీన్గా ఉంది, మరీ గ్రీన్ టింజ్ ఉందంటే తప్ప. సో అది ఈ పింక్ బాల్ టెస్ట్ సంబంధించిన పరిస్థితి. అయితే ఎక్కడ జరుగుతుంది? అడిలైడ్లో జరుగుతుంది. అడిలైడ్ బ్యూటిఫుల్ స్టేడియం, కానీ మన రికార్డు గొప్పగా లేదు. 13 టెస్టులు ఆడితే ఇక్కడ మనం 13 టెస్టులో 8 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. 2 మాత్రం గెలిచాం, 3 డ్రా చేసుకున్నాం. ఇక్కడ 7 పింక్ బాల్ టెస్టులు జరిగితే అడిలైడ్లో ఆస్ట్రేలియా ప్లేడ్ 7 పింక్ బాల్ టెస్ట్ అండ్ వన్ ఆల్ 7 ఆఫ్ దెమ్. అన్నీ గెలిచారు. కానీ మనం ఇదే కదా ఆస్ట్రేలియాలో అన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టడం, కంచుకోటలు బద్దలు కొట్టడం మన పని కదా. మన పెర్త్లో 4 మ్యాచ్లు ఆస్ట్రేలియా ఆఫ్టర్ స్టేడియంలో గెలిస్తే ఫస్ట్ టైం ఆఫ్టర్ స్టేడియంలో వాడికి ఓటమి ఇచ్చాం. అలాగే బ్రిస్బేన్లో గాబాకా ఘమండ్ తోడా మమ్మల్ని ఒక 30-40 ఏళ్ళ తర్వాత మన బ్రిస్బేన్లో మొదటిసారి ఆస్ట్రేలియా ఓడిపోయేలా చేసాం. సో ఇక్కడ కూడా మనం అలాంటి పరిస్థితి క్రియేట్ చేసే అవకాశం ఉంది మనకి. మన టీంకి డెఫినెట్గా ఆ ఛాన్స్ ఉంది టు బీట్ ఆస్ట్రేలియా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం కదా, మంచి స్పైసీ పిచ్ ఇస్తే అది వాళ్ళకే బెట్స్ కొడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఒక బృంబ్రాస్త్రం ఉంది కాబట్టి మనం దాంతో అలాంటి వాళ్ళు కనుక పేస్ని నమ్ముకుంటే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియాకి ఏంటంటే అదే ప్రాబ్లం, మనం ఎప్పుడు బ్యాటింగ్ చేస్తాం, ఎప్పుడు బౌలింగ్ చేస్తాం అనేది అదే సమస్య. 11 గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. అండ్
రోహిత్ శర్మ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. మనం అనుకున్నట్టుగానే రాహుల్ అండ్ యశస్వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ ది బ్యాటింగ్. వాళ్ళు అంత గొప్పగా బ్యాటింగ్ చేశారు. పర్సనల్లీ నేను ఓపెన్ చేయడం ఇష్టపడతాను, కానీ టీం కోసం నేను త్యాగం చేస్తున్నాను. నేను కూడా అది చెప్పిన వీడియోలో త్యాగం చేయాలి, కెప్టెన్ త్యాగం చేయాలి. ఎందుకంటే టీం ఇంట్రెస్ట్ కోసం అతను నెంబర్స్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అన్నాడు. ఎక్కడ బ్యాటింగ్ చేస్తాను చెప్పలేదు, సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేశారు. సో రాహుల్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తారు. 11లో మార్పులు మనం అనుకున్నట్టుగానే జురెల్ అండ్ పడిక్కల్ విల్ మేక్ వే ఫర్ కెప్టెన్ రోహిత్ అండ్ శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 5లో బ్యాటింగ్ చేస్తాడా, రోహిత్ 6లో చేస్తాడనేది చూడాలి. నెంబర్ 5లో రిషబ్ పంత్ స్థానం మారుస్తారా, మార్చకపోవచ్చు. 6లో బ్యాటింగ్ చేయొచ్చు. రోహిత్ ఘాట్ ఈస్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఆస్ట్రేలియా 63 2018-19లో వైల్ బ్యాటింగ్ అట్ నెంబర్ 6లోనే చేసినప్పుడు అది హైయెస్ట్ స్కోర్ వచ్చింది. సో హీ మైట్ బ్యాట్ నెంబర్ 6 అని అనుకుంటున్నాను. నేను తెలియదు 5లో కానీ 6లో కానీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే టీంలో అతను రోహిత్ ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఏంటంటే, జడేజా అండ్ అశ్విన్ అలాంటి సీనియర్ ప్లేయర్స్ని వదిలేయడం, వాళ్ళని టీంలో 11లో పెట్టకపోవడం అనేది చాలా టఫ్ డెసిషన్. కానీ కొన్నిసార్లు టీం ఇంట్రెస్ట్ కోసం అలా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సిరీస్లో వాళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు రిమైనింగ్ మ్యాచెస్లో అన్నాడు. కానీ వాషింగ్టన్ సుందర్ కూడా మెచ్చుకున్నాడు. అతను మంచి టెక్నిక్ ఉంది, అతను ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడు, ఎలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు మనం చూసామని చెప్పి. సో వాషింగ్టన్ సుందర్ ఐ థింక్ టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ కానీ గంభీర్ కానీ నమ్ముతుంది ఏంటంటే, మన ఆల్రౌండర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బెటర్ ఎక్విప్డ్ టు బ్యాట్ ఇన్ ఆస్ట్రేలియా. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ మీద వాళ్ళకి పెద్ద, ముఖ్యంగా పింక్ బాల్లో కూడా స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు. ఏంటంటే కంటైన్మెంట్ జాబ్ వాళ్ళ దగ్గర ఆశించేది ప్రెషర్ మెయింటైన్ చేయాలి, ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్స్ రెస్ట్ ఇవ్వడం అనేది వీళ్ళ ప్రయత్నం. కాబట్టి వాషింగ్టనే ఉంటాడు. రోహిత్ చెప్పాడు సిరీస్లో, రిమైనింగ్ సిరీస్లో వాళ్ళిద్దరూ జడేజా అండ్ అశ్విన్ లాంటి సీనియర్ ప్రోస్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని చెప్పాడు. కానీ వాషింగ్టన్ మైట్ కంటిన్యూ ఇన్ ద 11 అని మనకి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఒక అన్అఫీషియల్ సోర్స్ నుంచి వాషింగ్టనే ఉంటాడని చెప్పి కూడా ముందుకు ఆల్రెడీ ఒక లీక్ అనేది ముందే వచ్చింది, 2 రోజుల క్రితం వచ్చింది. అలాగే డెబ్యూటెంట్స్ ఇద్దరు కూడా నితీష్ కుమార్ రెడ్డి కానీ అలాగే హర్షిత్ రాణ్ కానీ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ టెస్ట్లో వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నారు. సో ఈ 2 మార్పులు రోహిత్ అండ్ గిల్ కమింగ్ బ్యాక్ తప్ప ఎలాంటి చేంజెస్ ఉండవని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో కూడా ఒక చేంజ్ తప్పదు కదా, ఎందుకంటే హ్యాజల్వుడ్ ఇంజరీ వల్ల దూరం అయ్యాడు. ఈ సిరీస్ మొత్తానికే దూరం అయ్యే ప్రమాదం ఉంది, ఒక టెస్ట్ మ్యాచ్కే కాదని అనిపిస్తున్నారు. దాంట్లో ఏదో కుట్ర కోణం మరి గవాస్కర్ లాంటి వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే అతను కామెంట్ చేశారు, టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినందుకు ఏదో మీరు మా ప్లాన్ మార్చుకోవాలి అది అంటే, మీరు మా బ్యాట్స్మెన్ అడగండి, అంటే మా తప్పేం లేదు, మేము బాగానే బౌలింగ్ చేసాము, బ్యాట్స్మెన్దే తప్పు అన్నట్టుగా అన్నాడు. అది కొంచెం ఆ కామెంట్ కొంతమంది గుచ్చుకున్నట్టుగా ఉంది. దానివల్ల అతన్ని డిసిప్లినరీ యాక్షన్ కింద డ్రాప్ చేశారు. టీంలో కొన్ని లోకలకోలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా గవాస్కర్ కామెంట్ చేశారు. అందుకే అతన్ని డ్రాప్ చేశారని దాన్ని ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు, కొంతమంది మెర్క్యూస్ లాంటి వాళ్ళు ఖండించారు. వాటెవర్ వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం హ్యాజల్వుడ్ అయితే లేడు. హ్యాజల్వుడ్ లేకపోవడం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ఇండియా. ఎందుకంటే లాస్ట్ టైం మన పింక్ బాల్ టెస్ట్లో 36 కాల్ అవుట్ అయినప్పుడు హ్యాజల్వుడ్ వాజ్ ది మ్యాన్ హూ టుక్ 5 వికెట్స్. కమిన్స్ కూడా 4 వికెట్స్ వచ్చాయి, కానీ హ్యాజల్వుడ్ వాజ్ ది చీఫ్ రేకర్, అప్పుడు ఎక్కువ వికెట్ తీసిన అతనే. బట్ స్కాట్ బౌలింగ్ వస్తాడు. స్కాట్ బౌలింగ్ కూడా ఇక్కడ చాలా మంచిది. ఇక్కడ పింక్ బాల్ టెస్ట్ 2 ఆడాడు, చాలా ఎక్కువ వికెట్లు ఉన్నాయి, మంచి యావరేజ్ 13th యావరేజ్ ఉంది పింక్ బాల్ టెస్ట్లో. సో స్కాట్ బౌలింగ్ ఈజ్ నో లెస్ ఎ డేంజర్, ఆన్ ద మనీ, ఆల్వేస్ ఒకటే లైన్ పట్టుకుని ఆ లైన్నే మెయింటైన్ చేస్తాడు, ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. గుడ్ బౌలర్ స్కాట్ బౌలింగ్. సో వాళ్ళ టీంలో ఇంకేం మార్పు ఉండిపోతుంది. బ్యూ వెబ్స్టర్ అని ఒక ఆల్రౌండర్ తీసుకొచ్చారు, ఎందుకంటే మార్చ్ కొద్దిగా ఇంజరీ స్కేర్ ఉంది, కానీ నేను ఫుల్లీ ఫిట్ అని అతనే చెప్పాడు. వెబ్స్టర్ ఈజ్ ఎ బెటర్ బౌలర్ బట్ ఆల్సో ఎ గుడ్ ఆల్రౌండర్. ఇంకా డెబ్యూ చేయలేదు, బట్ మార్చ్ మైట్ కంటిన్యూ. సో ఒక్క మార్క్ మాత్రం ఉంటుంది, హ్యాజల్వుడ్ ప్లేస్లో స్కాట్ బౌలింగ్ రావడం. లబుషేన్ ఆల్సో విల్ కంటిన్యూ. జాష్ ఇంగ్లీష్ అనుకున్నారు, కానీ లబుషేన్కి 400s ఉన్నాయి పింక్ బాల్ టెస్ట్లో. సో పింక్ బాల్ స్పెషలిస్ట్ అతను, సో అతన్ని కంటిన్యూ చేస్తారు ఫామ్లో లేకపోయినా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 2 టీమ్స్ విషయంలో. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్లో నేను చెప్పినట్టుగా 6 మీటర్ గ్రాస్ ఉంది. అయినా సరే అంత డేంజరస్. ఎడ్లైడ్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్సే ఉంటాయి, కానీ బేసికలీ ఏంటంటే ఆ పింక్ బాల్ ఎప్పుడు తన విన్యాసాలు చేస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి పింక్ బాల్ ఆ డేంజర్ ఎప్పటికే ఉండనే ఉంటుంది. బట్ అది ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ అనేది ఇట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ఎ లాటరీ. సో పిచ్ అంత స్పైసీగా ఉండే అవకాశం అయితే లేదు. గ్రాస్ ఉంది కాబట్టి కొంత హెల్ప్ ఉన్నా ఫాస్ట్ బౌలర్స్కి
అంత స్పైసీ ఉండకపోవచ్చు. అలాగే స్వింగ్ కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రా కోట్ ఆఫ్ వార్నిష్ ఆర్ లెక్యర్ ఆన్ ది బాల్. లాకర్ ఉంటుంది కాబట్టి, ఎక్స్ట్రా కోట్ ఆఫ్ లాకర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి హెల్ప్ ఉండే అవకాశం ఉంది ఫాస్ట్ బౌలర్స్కి. సో డేంజర్ అయితే డేంజర్ ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఉంటుంది. సో రోహిత్ శర్మ విల్ బీ ఇన్ ఫోకస్, ఎందుకంటే రోహిత్ శర్మ లాస్ట్ 10 ఇన్నింగ్స్లో ఒక 50 మాత్రమే ఉంది అతనికి. సో మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు, అది షార్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్. రోహిత్ శర్మ మీద ఫోకస్ ఉంటుంది, శుభ్మన్ గిల్ మీద కూడా ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే అతను ఆస్ట్రేలియాలో చాలా బాగా ఆడతాడు. ఎందుకంటే అతను యంగర్ డేస్లో వాళ్ళ ఫాదర్ అంతా అతను సిమెంట్ పిచ్ల మీద ఆడించాడు. సో సిమెంట్ పిచ్ల మీద బౌన్స్ ఉంటుంది, సో బౌన్సీ ట్రాక్స్ మీద ఎప్పుడు బాగా ఆడతాడు అతను. సో ఆస్ట్రేలియన్ లాస్ట్ టూర్లో కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ ఫర్ అస్ ఇన్ ఆస్ట్రేలియా. సో శుభ్మన్ గిల్ మీద రోహిత్ శర్మ మీద ఫోకస్ ఉంటుంది. ఫోకస్ విల్ బి ఆన్ విరాట్ కోహ్లీ ఆల్సో, ఎందుకంటే విరాట్ కోహ్లీకి ట్రిమెండస్ రికార్డ్ ఉంది. అడిలైడ్ ఓవల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆడిన 3-4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 4 టెస్ట్ మ్యాచ్లు అనుకుంటా. అండ్ అతని యావరేజ్ కూడా 63 ఉంది, 63 యావరేజ్ ఉంది. సో అతని ఓవరాల్ యావరేజ్ 50 బిలో ఉంటే అడిలైడ్ ఓవర్లో అతని యావరేజ్ 63 ఉంది. సో మరొక సెంచరీ లోడింగ్ అని చెప్పి కోహ్లీ ఫ్యాన్స్ ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు. అతని ఫామ్లో కూడా వచ్చాడు, ఒకసారి సెంచరీ వచ్చింది లాంగ్ గ్యాప్ తర్వాత అంటే కోహ్లీని పట్టుకోవడం కష్టం. అలాగే యశస్వి అండ్ రాహుల్ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు. పంత్ ఎప్పుడు కూడా మనకి తురుపు మొక్క ఆస్ట్రేలియాలో. బుమ్రా గురించి చెప్పేదే ఉంది. బుమ్రా ఐ థింక్ రేపు ఎప్పుడు బర్త్డే ఉన్నట్టుగా ఉంది బుమ్రాది. సో బుమ్రా ఇస్ ద బిగ్ మ్యాన్ ఫర్ అస్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. బుమ్రా మీద ఫోకస్ ఉంటుంది. సిరాజ్ అండ్ హర్షిత్ రాణా ఆల్సో హావ్ డన్ వెల్. సో మన టీం అంతా ఫామ్లో ఉంది. రోహిత్ అండ్ గిల్ కూడా ఫామ్ అందుకుంటారని ఆశిద్దాం. విరాట్ కోహ్లీ నుంచి మరొక అడిలైడ్ స్పెషల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పింక్ బాల్ టెస్ట్లో కొంత భయం ఉండనే ఉంటుంది. లెట్ us హోప్ దట్ మన ఇండియన్ టీం ఇప్పుడున్న మొమెంటం కంటిన్యూ చేస్తారు. కొంత గ్యాప్ వచ్చింది ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్కి ఇంత గ్యాప్ ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదు టెస్ట్ మ్యాచ్ల మధ్య గ్యాప్. బట్ ఈ గ్యాప్లో మన వాళ్ళు మరింత పదును ఎక్కువ ఉంటారని ఆశిద్దాం. అలాగే ఆస్ట్రేలియా నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చాలా ఘోరంగా ఓడిపోయారు అండ్ ఎక్స్పెక్ట్ సంథింగ్. వాళ్ళు కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కత్తులు నూరుతూ ఉంటారు. సో ఇండియన్ టీం ఏమాత్రం వాళ్ళు తక్కువగా అంచనా వేయకుండా చాలా మంచి రెన్యూడ్ విగర్తో ఈ మ్యాచ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏమంటారు?